నర్సంపేట పట్టణంలో శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 25వ రజతోత్సవ మండల పూజలు ప్రారంభమైన నేపథ్యంలో 9వ రోజు అయ్యప్ప స్వామి మహాదివ్య పడిపూజ శనివారం అంగరంగ వైభవంగా జరిగింది. దేవాలయ ప్రధాన స్థల భవన దాత దోమకుంట్ల సుమతి సదానందం గురుస్వామి పడిపూజ తాతగా ఉండగా పుష్పాభిషేకం దాత కోగంటి జేసీ రామారావు కూతురు కుమారుడు కృష్ణవేణి వెంకటకృష్ణ అన్నదాతలుగా బండారి అరవింద్ అక్షయ్ కోగంటి జయశ్రీ రామారావు జాలూరి జ్యోతి రాజేంద్ర ప్రసాద్ ప్రతాపని కల్పన సంపత్లు కుటుంబాల ఆధ్వర్యంలో జరిగాయి. తాంత్రిక పూజారి నంబూద్రి దేవాలయ ప్రధాన అర్చకులు దేవేష్ మిశ్రా వేద మంత్రాలతో నర్సంపేట శ్రీ ధర్మశాస్త్ర దేవాలయ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సింగిరికొండ మాధవ్ శంకర్ గుప్తా అధ్యక్షుడు సైపా సురేష్ ప్రధాన కార్యదర్శి చింతల కమలాకర్ రెడ్డి కోశాధికారి దొడ్డ రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో దేవాలయంలో అయ్యప్ప స్వామి పడిపూజను కన్నుల పండుగగా నిర్వహించారు. ఉదయం గర్భగుడిలో సుప్రభాతంతో మొదలై గణపతి హోమం కార్యక్రమం ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం అయ్యప్ప స్వామికి పడిపూజ అష్టాభిషేకాలు కలశాభిషేకాలు చేపట్టగా భక్తులు ఎంతగానో తరించిపోయారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు గురుస్వాములు భజన బృందం దేవాలయ అర్చకులు పలువురు భక్తులు పాల్గొన్నారు. అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం అయ్యప్ప స్వామికి నెయ్యాభిషేకం భగవాన్ శరణం భగవతి శరణం శంకరాయ 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 మంగళం जय बोलो शंकर भगवान की जय। बोलो शंकर भगवान की जय। మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.